మోకరించాలి. ఈ ఆదివారకాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో ప్రభుని స్తుతించి ధ్యానిస్తాం. ప్రతి ఒక్కరు కూడా నమ్మకం విశ్వాసం కొందరు విషయాలు మోకరించి ప్రభు సన్నిధిలో దీవించబడేవారు ఉన్నాం. యేసయ్య స్తోత్రాలు ప్రభా. మంచి దేవా, నమ్మకమైన వాడని కృపను మాకు దయచే తండ్రి కొందనాలు. అయా గత వారం నుంచి వారం వరకు నీ సజీవులలో వచ్చినైనా కటికలు కూడా కాస్తూ కొడుకు ఇద్దరికి అనుక్షణంలో కూడా ప్రభా మమ్మల్ని అయా మమ్మల్ని కాస్తున్న దేవుడు నీకే స్తోత్రాలు ప్రభా. వేదిక లేని వారు వేదిక చేసిన గొప్ప దేవుడు తండ్రి. నీ బలమైన క్షణాలుగా మారుస్తున్నవాడు, నీ బలమైన హస్తాలతో ఉండే నైనా కాస్తున్న దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ కృపించండి, నీ కాపుదలు ఇచ్చండి ప్రభా, నీ స్తోత్రాలు ప్రభా. నైనా ఈ ఉదయకాల సమయంలో ప్రభా అనేకమైన బిడ్డలు ప్రభావాల పనులు ముగించుకొని నీ పని నిమిత్తంగా నీ స్థానంలో దీవించబడతాకి, నీ స్థానంలో ఆశీర్వదించబడతాకి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిడ్డలు అయ్యా అనేకమైన బంధుమిత్రులు కూడా ప్రభా నైనా ఈ ఆదివారం సమయంలో ప్రభా అయ్యా ఎవరు కూడా వ్యర్థమైన వాటికి లోపడకుండా, వ్యర్థమైన స్థలాల్లో నైనా అవి నిలవకుండా ఆయా పరిశుద్ధమైన స్థలంలో నీ మార్గంలోనైనా వారి సన్నిధిలో నీ స్థలంలో నజరేయుడైన యేసు నామములో దీవించబడును గాక. వాళ్ళ ప్రార్థన ద్వారా ఆశీర్వదించబడును గాక. వాళ్ళ ప్రార్థన ప్రయాస వ్యక్తపరచకుండా ప్రభా నీ స్థలంలో విస్తరింపబడును గాక. అయ్యా నీ కార్యాన్ని కట్టి కాపాడు, సౌఖ్యపడు, హృదయానికి గోచరమని కావుతంటే నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మేము ఎక్కడ పరిగెత్తినా కానీ, ఎన్ని ప్రాంతాలు తిరిగినా కానీ, ఎంత సంపాదించినా కానీ, అయ్యా ఎంత నీకు ఇచ్చినా కానీ ప్రభా అయా కైకరం ఉండదు కానీ తండ్రి. అయ్యా మా హృదయంతోనైనా ప్రభా వాళ్ళతో మీరు ఎప్పుడైతే మాట్లాడతారు అప్పుడే కనికరమ కలిగి దేశానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా మరి కొద్ది విషయం మీరు పాటల్లో, వాక్య ఆరాధనలో, వాయిద్యాల ప్రయాణాల్లో తోడుగా ఉండి ఈ దిన అనేకమైన ప్రాంతంలోనైనా ఆయన ఈ పని జరుగుతుండగా ఆ పనికి ఏ ఆటంకాలు రాకుండా, ఏ ఇబ్బందులు రాకుండా ప్రతి ఒక్కరు కూడా నజరేయుడైన యేసు క్రీస్తు నామములోనైనా దాంట్లో పాలుభాగస్తులుగా ఉంచబడును గాక. నీ స్థలంలో దీవించబడును గాక. నీ స్థలంలో ఆశీర్వదించబడును గాక. నీ స్థలంలో మహిమ కార్యాలు జరుగును గాక. అయ్యా ఎవరైతేనైనా ఇబ్బందుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వేదనతో ఉన్నారు, శోధనలో ఉన్నారు ప్రభా అయా కన్నీటితో దుఃఖంతోనైనా అయా నింపబడి ఉన్నారునైనా ప్రతి ఒక్కరు కూడా నజరేయుడైన యేసు నామములో ప్రార్థన ద్వారా ఆశీర్వదించబడును గాక. శాపాలు కొట్టివేసును గాక. పాపాల నుంచి విడుదల పొందును గాక. కుటుంబంలో భార్య భర్తల నెమ్మదులు కలుగును గాక. కుటుంబంలో సమాధానాలు కలుగును గాక. అది ఏది కలగాలన్నా ప్రభా, ఏది నెమ్మదించాలన్నా, ఏది సజీవంగా జరగాలన్నా ముందు ముఖ్యంగా ఏదైనా పాదాలు వంచబడును గాక. నీ కృపతో నడిపి సహాయించమని, కొద్ది నిమిషం మాకు తోడుగా ఉండి బలపరిచి సహాయించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.